ప్రియమైన దేవుని వారలారా, దేవాది దేవుని మహాకృపను బట్టి అనేకమైన విషయాలు ప్రతి వారం ఆయన సన్నిధిలో మనం నేర్చుకుంటున్నాం. ఆయన జ్ఞానాన్ని మనం అభ్యసిస్తున్నాం. ఆయన కొరకు ఉన్నతంగా జీవించడానికి, ఆయన నామ మహిమార్థమై మనం బ్రతకడానికి, ఆయన సన్నిధిలో వెలుగొందడానికి దేవుడు మనలందరినీ సంఘంగా సమకూర్చి విశేషమైన జ్ఞాన సంగతులు మనకు బయలుపరుస్తూ వాటి అందుండి మన జీవితాన్ని ఎలా ముగించాలో, ఎలా మన జీవితాన్ని ఆయనలో ముగించాలో మనకు నేర్పిస్తున్నారు. అందును బట్టి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రియులరా, ప్రతి మాట దేవుని నోట నుండి బయటకు వచ్చినటువంటి, గ్రంథంలో లిఖించబడినటువంటి ప్రతి మాట మన ఆత్మీయ జీవితాలకు చాలా 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 అవసరం. ఆ మాటలు వింటున్నప్పుడు యాకోబు పత్రికలో మొదటగా చెప్పినట్టుగా సాధారణంగా మనిషిలో ఉన్నటువంటి వెర్రవీగే దుష్టత్వం, అహంకారం, దాన్ని అంతటిని ఆ లోపల నాటుకున్నటువంటి కల్మషం, వీటన్నిటినీ విసర్జించి ఆ దేవుని మాటల్ని హృదయంలో స్వీకరించగలగాలి. అప్పుడే ఆ వాక్యం మన హృదయంలో ఫలిస్తుంది. లేకపోతే విన్నామా వెళ్ళిపోయామా అన్నట్టుగానే ఉంటుంది. చాలామంది జీవితాలు ఆత్మీయంగా ఫలభరితంగా లేవు అంటే కారణం అదే. వారిలో ఉన్న విర్రవీగే దుష్టత్వాన్ని విడనాడక, ఆ లోపల ఉన్న కల్మషాన్ని విడనాడక, వాక్యాన్ని వినడం వలన అది లోపల ఫలించక, అభివృద్ధి పొందక, వాళ్ళు ఇది వరకు లోకంలో బ్రతికినప్పుడు ఏ విధమైన మనస్సాక్షి కలిగి ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. కొందరైతే దేవుల్లో ఉన్నామని చెప్పుకుంటూ లోకంలో లోక సంబంధమైన కార్యాల్లో నిమగ్నం అయిపోయి సాతాను సంబంధులుగా బ్రతుకుతున్నారు. వాళ్ళను వాళ్ళే మోసం చేసుకుంటూ ప్రజలను కూడా మోసం చేసే స్థాయికి దిగజారిపోతున్నారు. దీనికి కారణం వాక్యంలో తప్పు లేదు, దాన్ని స్వీకరిస్తున్న హృదయంలో తప్పు ఉంది. ఆ స్వీకరించే హృదయం వెర్రవిగుతున్న దుష్టత్వంతో, కల్మషంతో నిండిపోవడం వలన ఆ లోపల వాక్యం ఫలించక, వారిలో దేవుని ఎడల భక్తి జీవితం రాక, తగ్గింపు స్వభావం లేక, వాళ్ళను వాళ్ళు మోసం చేసుకుంటూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు అని చెప్పక తప్పదు ప్రియులారా. ఇప్పుడు మనం వింటున్న ప్రతి సందర్భం కూడా, మనం ఎప్పుడైతే దేవుని పాదాల ముందు కూర్చుని వినడం ప్రారంభిస్తున్నామో, ఆ ప్రతి సందర్భం ఎప్పుడైతే మన హృదయంలోనికి వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా అక్కడ మందు పనిచేయటం ప్రారంభిస్తుంది. మనకి వ్యాధి ఉన్నప్పుడు మందు మింగుతాం. మందు మింగడం అనగానే లోపలికి మన జీర్ణ వ్యవస్థలోనికి ఆ మందు వెళ్ళిపోతుంది. ఒక ట్యాబ్లెట్, ఒక మాత్ర మన జీర్ణ వ్యవస్థలోనికి ఆ ట్యాబ్లెట్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడది అరిగిపోయి, కరిగిపోయి ఆ ట్యాబ్లెట్ మన బ్లడ్లో కలిసిపోతుంది. ఎప్పుడైతే అది మన బ్లడ్లో కలిసిపోతుందో అది పనిచేయటం ప్రారంభించేసింది. అది పనిచేయటం ప్రారంభించింది అంటే మనకు రోగం క్రమేపీ తగ్గుతుంది అని అర్థం. మన రోగం తగ్గేటువంటి కార్యక్రమం ప్రారంభమైంది అని అర్థం. కాబట్టి ప్రియులరా, దేవుని వాక్యాన్ని వెర్రవీగుతున్న దుష్టత్వంతో, హృదయంలో నిండిపోయిన కల్మషంతో వినేవాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. ఒకళ్ళిద్దరు కాదు, చాలామంది. అందుకే వాళ్ళకి ఏ విధమైన ప్రయోజనం ఉండదు. వాళ్ళ ఆత్మీయ జీవితాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడన్నట్టే ఉంటాయి. అవి కదలవు, మెదలవు. పైపెచ్చి ఇంకా దుష్టత్వం అధికమైపోతూ ఉంటుంది దినదినం. వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ స్వభావాలు ఎప్పటికప్పుడు ప్రత్యక్షపరచబడుతూనే ఉంటాయి. కాబట్టి మనం అలా ఉండొద్దు. వాక్యం వింటున్నప్పుడు పూర్తిగా మనం వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుని దాన్ని స్వీకరించి, ఒక మందు ఎలా అయితే రోగం తగ్గించుకోవడానికి మింగుతామో, వాక్యాన్ని కూడా మన రోగం తగ్గించుకోవడానికి వినాలి. రోగం అనగానే శరీర సంబంధమైన రోగం కాదు, ఆత్మకు పట్టిన రోగం, మానసిక రుగ్మత, ఆత్మీయ రుగ్మత. కాబట్టి ఈ ఆత్మీయ రుగ్మత తొలగితే తప్ప మనం దేవునిలో బలపడటం, ఆయన కొరకు ఉన్నతంగా జీవించటం సాధ్యం కాదు ప్రియులారా, సాధ్యం కాదు. దేవుడు మన జీవితాన్ని బలపరుచుకోవటానికి, మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి బాల్యం నుండి మనతో ట్రావెల్ చేస్తూ వస్తున్న అనేకమైన దోషపూరితమైన, దోషభరితమైన కార్యక్రమాల నుండి విడుదల పొందటానికి, వాటి నుండి విడిపించబడటానికి చాలా విషయాలు మన కోసం పొందుపరిచాడు. ఇవన్నీ కూడా మనం స్వీకరిస్తున్నప్పుడు, మన హృదయంలో వాటిని భద్రం చేసుకుంటున్నప్పుడు, ఒక్కో రోగానికి ఒక్కో మందు ఎలా అయితే ఉంటుందో, మందుల షాప్కి వెళ్ళగానే చాలా మందులు కనబడతాయి, చాలా మందులు.
మందుల షాపులో కనబడే మందులన్నీ ఒకే రోగానికి పనిచేస్తాయా? చెప్పండి. మందుల షాపులో కనబడే మందులన్నీ ఒక రోగానికేనా? కాదు కదా. అంటే అనేక రకాలైన రోగాలు మనుషుల్లో ఉన్నాయి. ఈ అనేక రకాలైన రోగాలు తగ్గించడానికి మందుల షాపులో అనేక రకాలైన మందులు ఉన్నాయి. ఆ ఒక్కో మందు ఒక్కో అరలో భద్రంగా పేర్చి ఉంచుతారు. మందుల షాపులో ఒక్కో మందు ఒక్కొక్క అరలో ఉంటుంది. అరలుగా మందుల షాప్ అంతా ఉంటుంది. అందులో ఒక్కొక్క అరలో ఒక్కో రకమైన మందు ఉంటుంది. మనం చీటీ ఇవ్వగానే ఆ మందుల షాప్ యజమాని అర దగ్గరికి వెళ్తాడు. మన చీటీలో ఏ మందు అయితే డాక్టర్ గారు రాశారో నేరుగా అదే తీస్తాడు. అది తీసుకొచ్చి మన చేతిలో పెడతాడు. మన తర్వాత మరొకడు వస్తాడు, వాడికి కూడా అదే మందు ఇస్తాడా? ఇవ్వడు. అతడు ఏ చీటీ తెచ్చాడో ఆ చీటీలో ఏ మందు అయితే రాయబడిందో అది తీసుకెళ్ళిస్తాడు. సేమ్ మనం కూడా అలాంటి వారమే. ప్రతి వారం మనం మందుల షాప్కి వస్తున్నాం. దేవుని మందుల షాపు ఇది, దేవుని మందుల షాపు. ప్రతి వారం మనం దేవుని మందుల షాప్కి వస్తున్నాం. ఒక్కో వారం ఒక్కో మందు మన చేతిలో పెడుతున్నారు. అది అవసరమైన ప్రతివాడు మింగవలసిన మందు. ఒకవేళ అవసరం లేనివాడు మింగితే మరింత బలపడి ఆ అవసరం లేకుండా మరింత బలపడతాడు తప్ప దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కానీ మామూలు మందుల షాపులో అయితే జ్వరం వచ్చినోడు తలనొప్పి ట్యాబ్లెట్ మింగిన, తలనొప్పి వచ్చినోడు కడుపు నొప్పి ట్యాబ్లెట్ మింగిన, లేకపోతే ఇంకొక విరోచనాలు పట్టుకున్నవాడు జ్వరం ట్యాబ్లెట్ మింగిన, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఏ రోగానికి ఆ మందే మింగాలి. ఒకవేళ ఈ రోగం లేనప్పుడు ఆ మందు మింగితే ఏంటి పరిస్థితి అంటే సైడ్ ఎఫెక్ట్లు ఉండొచ్చు. కానీ బైబిల్ దగ్గర అలా ఉండదు. ఒకవేళ నీకు ఈ మందు పంచిపెడుతూ ఉన్నప్పుడు ఒకవేళ నీకు ఆ రోగం లేకపోయినప్పటికీ ఈ మందు మింగి మరింత బలపడతావు ఆ రోగం రాకుండా. అది దేవుని వాక్యానికి ఉన్న స్పెషాలిటీ. ఈ మందుల షాపులో ఉన్న స్పెషాలిటీ అదే. ప్రతి వారం మనం మందు మింగుతూ ఉంటాం. రోగం ఉన్నవాడేమో దాన్ని తగ్గించుకోవడానికి మింగుతాడు, రోగం లేనివాడేమో దాని బారిన పడకుండా ఇంకనూ బలంగా కాపాడుకోవడానికి మింగుతాడు. చూసారా ఎంత గొప్ప పరిస్థితులు దేవుడి మందును సిద్ధపరిచాడు. మీరు ఆలోచించాలి. అటైనా మేలే ఇటైనా మేలే, రెండు విధాలుగా మేలు చేయగలిగే శక్తి దేవుని వాక్యానికి ఉంది. అంటే అటు ఆ రోగం కలిగిన వాడికి అది మేలు చేస్తుంది, అటు ఆ రోగం లేనివాడిని మరింత రోగగ్రస్తుడు కాకుండా బలపరచడానికి ఆ మందు మేలు చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం ఈ మందు మింగటానికి ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి. వారం ఆయా రకాల జబ్బులు ఉన్న వాళ్ళు వస్తారు, అంతే కదా. ఇదొక వైద్యశాల, ఆసుపత్రి. ఈ ఆసుపత్రికి రకరకాల వ్యాధులు గలవాళ్ళు, రకరకాల జబ్బులు గలవాళ్ళు, రకరకాల రుగ్మతలు గలవాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. మరి అలా వస్తున్న వాళ్ళకి ఒక్క వారం క్రమం తప్పకుండా వారు ఆసుపత్రికి వస్తే కనుక, క్రమం తప్పకుండా వారు వాక్యానికి హృదయాన్ని ఇస్తే కనుక ఒక్కో వారం ఒక్కో మందు పడుతుంది. ఒక్కొక్కడికి ఒక్కో మందు నొప్పిగా ఉంటుంది, ఒక్కొక్కడికి ఒక్కో మందు బలంగా ఉంటుంది. ఇదే రోగం తగ్గించే మందు, ఇదే బలాన్నిచ్చే టానిక్, రెండు ఇదే. ఒకడికి బలాన్నిచ్చే టానిక్ అయితే ఒకడికి రోగం తగ్గించే ఔషధం అవుతుంది. సో రెండు విధాలుగా పనిచేసే శక్తి దేవుని వాక్యానికి ఉంది. ఒకడేమో స్వీకరిస్తాడు, ఒకడేమో స్వీకరించలేక చేదుగా ఉంది, అలా ఉంది, ఎలా ఉందని సాకులు చెప్పి బయటికి పోతాడు. వాడు మామూలుగానే దైవద్రోహి, సాతాను సంబంధి, వాడికి ఎక్కదో. కానీ వినడానికి వస్తాడు, వింటాడు. వాడు దాన్ని స్వీకరించలేడు. స్వీకరించే హృదయం ఎక్కడిది వాడికి? వాడి హృదయం నిండా దుష్టత్వమే, విర్రవీగుతున్న దుష్టత్వం. వాడి హృదయం నిండా కల్మషమే. ఇంత కల్మషంతో నిండిన వాళ్ళు ఏ విధంగా వాళ్ళు వాక్యాన్ని స్వీకరించగలుగుతారు? ఏ విధంగా వాక్యంలో బలపరచబడగలుగుతారు? కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి ఈ వారం కూడా మనం మందు మింగటానికి సిద్ధమవుతున్నాం. అర్థమవుతుందా? ప్రతి వారం మనం ఏం మింగుతున్నాం? మందు మింగుతున్నాం. అది కొందరికి రోగం తగ్గించేది, కొందరికి బలాన్ని ఇచ్చేది. రోగం లేనివాడికి మరింత బలాన్ని ఇచ్చేది, రోగం ఉన్నవాడికి ఆ రోగం తగ్గించుకునే అవకాశాన్ని కల్పించేది. సో సంఘము అంటే అలా ఉండాలి. సంఘము ద్వారా మనం అందరం వాక్యం దగ్గరకు వచ్చి వాక్యంలో ఉన్నదాన్ని స్వీకరించి ఎవరికి వారు ఆ రోగాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అది నేనైనా మీరైనా మనం అందరం కూడా. ఎందుకంటే ప్రతి మానవుడు అనేక రకాలైన రుగ్మతలతో బాధపడుతున్నాడు కనుక తన యొక్క రుగ్మతల నుండి విడుదల పొందటానికి గాను దేవుని వాక్యాన్ని స్వీకరించి ఆ వాక్యపు లోతులలోనికి వెళ్ళే ప్రయత్నం చేయాలి ప్రియులారా. ఇక ఆ వాక్య భాగంలోనికి మనం ప్రవేశించగలిగితే, దేవుడు మనకు చెబుతున్నటువంటి ప్రమాణాలను మనం ఆలోచన చేయగలిగితే, ఈ వారం కూడా ఒక విశేషమైన సందర్భాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. గత వారం కూడా నీది కానిది నీకెందుకు తిరిగి ఇచ్చేయి, మనది కాని దానికోసం మనం ఆరాటపడకూడదు. మనది కానప్పుడు మనం ఇచ్చేయాల్సిందే. అది మనది కాదు, మనం అన్యాయంగా దోచుకున్నాం, మనం దాన్ని అనుభవించాం, మనం దాన్ని తినేసాం. అప్పుడు నువ్వు ఇచ్చేయాలి, నీది కాదు అది.
నీది కానిది తినే హక్కు నీకు లేదు. నువ్వెవడు అసలు నీ తినడానికి అది ఒకవేళ నువ్వు తింటే కనుక ఇచ్చేయాల్సిందే, నువ్వు స్వీకరిస్తే కనుక ఇచ్చేయాల్సిందే. అది నీ పొరుగు అనేది అయితే నువ్వు ఇచ్చేయాల్సిందే అనే సందర్భాన్ని మనం నేర్చుకున్నాం. ఈ వారం కూడా దేవుడు వ్రాయించిన జ్ఞాన గ్రంథంలో నుండి మనకు చెబుతున్న మాటలు. నువ్వు స్వీకరిస్తే స్వీకరించు, లేకపోతే విడిచిపెట్టు. నిన్నెవడు బ్రతిమలాడట్లేదు ఇక్కడ. ఇది దేవుని ఆజ్ఞ. అది నీకు స్వీకరించే మనసు ఉంటే స్వీకరించు, స్వీకరించే మనసు లేదా గెట్ అవుట్. నిన్నెవడు బతిమలాడట్లా. నేను బతిమలాడాల్సిన అవసరత ఎవరికి లేదు ఇక్కడ. దేవునికి అసలు లేదు. ఆయన ఆజ్ఞాపూర్వకంగా మనకి హెచ్చరిస్తున్నాడు. హెచ్చరించినప్పుడు వినాలి. నేను వినను అని అదేమంటారు, బండబారిపోయిన స్వభావం నీలోనికి వస్తే, సాతాను స్వభావం నీలో ఉంటే నువ్వు వెళ్ళొచ్చు. నేను బ్రతిమలాడి బోధించాల్సిన అవసరత లేదు. రైట్. ఇప్పుడు ఆ సందర్భాన్ని మనం దైవ గ్రంథంలో నుండి చూడగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడిన సందర్భాన్ని జాగ్రత్తగా చూడాలి. జీవమును ప్రేమించి. జీవమును ప్రేమించి అంటే అర్థం ఏంటి? ఏ జీవమును ప్రేమించి మనందరం ఈ మార్గంలోనికి వచ్చాం? ఏ జీవమును ప్రేమించి వచ్చాం? నిత్య జీవాన్ని ప్రేమించి వచ్చాం. ఈ లోకపు జీవాన్ని కాదు మనం ప్రేమించింది. దేన్ని ప్రేమించాం? నిత్య జీవాన్ని. మనకు నిత్య జీవితం కావాలి. ఈ లోకపు జీవితం ఎలాగో ఉంది ఇక్కడ, అది ఎలాగో అయిపోతుంది. ఆ సంగతి మనకు తెలుసు. ఉండాల్సినంతకాలం ఉంటాం, అయిపోయిన తర్వాత ఎలాగో వెళ్ళిపోతాం. అది మనకు ఎలాగో తెలిసిన విషయమే. కానీ మనం ప్రేమించిన జీవం ఈ లోకపు జీవం కాదు, పరలోకపు జీవం, నిత్య జీవం. అది దేవుడు చేసిన వాగ్దానం. ఆ నిత్య జీవితమును ప్రేమించి మంచి దినములు, భూమి మీద ఉన్నాయి మంచి దినాలు. భూమి మీద మంచి దినాలు ఎక్కడున్నాయి? మనం ఉన్నది ఏ దినాల్లో ఉన్నాం? ఏ దినాల్లో ఉన్నాం? దినములు చెడ్డవి గనుక మీ సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి అన్నాడు. కాబట్టి మనం మంచి దినాల్లోనికి ఇంకా వెళ్ళలేదు. ప్రస్తుతానికి మనం దుర్దినాల్లోనే ఉన్నాం. ప్రస్తుతానికి మనందరం చెడిపోయిన దినాల్లో ఉన్నాం. చెడిపోయిన దినాలంటే సమాజం చెడిపోయిందని అర్థం. సో మంచి దినాలు మనం చూడాలి అంటే నిత్య జీవాన్ని ప్రేమించి ఆ నిత్య జీవితంలో మనం బ్రతికేటువంటి ఆ మంచి దినాలు. మనందరం చనిపోబోతున్నాం. ఏదో ఒక రోజు మనందరం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అందరూ వెళ్ళిపోతారు. యవనస్తురాలు, వృద్ధులు, పెద్దలు, చిన్నలు అందరూ ఈ లోకాన్ని విడిచిపెడతారు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య జీవితం అనేది ఉంది. ఆ నిత్య జీవితంలో మీరు మంచి దినాలు అనుభవించబోతున్నారు. ఆ మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను అన్నాడు. ఆ తర్వాత అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. కీడు నుండి తొలగి అంటే అర్థం ఏంటి? బేసిక్గా వాడు ఎక్కడున్నాడని అర్థం? కీడులోనే ఉన్నాడు. బేసిక్గా వాడు కీడులో ఉన్నాడు గనుక కీడు నుండి వాడు తొలగిపోవాలి అంటున్నాడు. బేసిక్గా వాడు ఉన్నదే కీడులో ఉన్నాడు గనుక కీడు నుండి తొలగి మేలు చేయవలెను అన్నాడు. కీడు అంటే ఇంగ్లీష్లో ఎవిల్ అంటారు. అంటే ఇది దెయ్యానికి సంబంధించింది. కీడు అనే పదం దేనికి సంబంధించింది? దుష్టత్వానికి సంబంధించింది. అర్థమవుతుందా? ఎవిల్ అంటే కీడు లేదా దుష్టత్వం, ఇలాంటి పర్యాయ పదాలు వస్తాయి. లేకపోతే దయ్యం, ఇలాంటి పర్యాయ పదాలు. ఈ కీడు అనేది బేసిక్గా మానవునిలోనికి ఇంజెక్ట్ చేసింది ఎవరంటే అపవాది. ఈ కీడు చేసే స్వభావాన్ని వాడు మానవుల్లోనికి ఇంజెక్ట్ చేశాడు. సో ఆ స్వభావం కలిగిన వాడు ఈ మానవుడు చిన్నతనం నుంచి వాడు దాన్ని అలవర్చుకొని, వాడు దాన్ని నేర్చుకుని ఆ స్వభావానికి కట్టుబడిపోయి కీడు చేసే విధంగానే వాడు బ్రతుకుతూ ఉంటాడు. ప్రతి వారికి, ఎదుటి వారికి కీడు చేయటం, ఈ కీడు చేసే స్వభావం కలిగి ఉండడం, ఎదుటివారికి కీడు చేయాలనే మనస్సు కలిగి ఉండడం, ఏదో విధంగా కీడు తలపెట్టే యోచనలో ఉండటం, నిరంతరం అతని జీవితంలో ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేస్తూ బ్రతకటం, బేసిక్గా ఇతని మెంటాలిటీలో ఇవన్నీ ట్రావెల్ చేస్తూ వస్తున్నాయి. ఎప్పటి నుంచి? ఊహ తెలిసిన నాటి నుంచి సమాజంలో వాడు నేర్చుకున్నది ఏంటంటే ఎదుటి వ్యక్తికి కీడు చేయటాన్ని నేర్చుకున్నాడు అన్నమాట. అలవాటు చేసుకున్నాడు దాన్ని.
అలా అలవాటు చేసుకున్నటువంటి మానవుడు ఈ కీడులో నిమగ్నమైపోయాడు, కీడులో మమేకమైపోయాడు, కీడును తనలో నింపుకున్నాడు. తన బ్రతుకులో కీడు చేసే వానిగా, ఆ స్వభావం కలిగిన వానిగా మారిపోయాడు. ఇప్పుడు దేవుడు సంఘానికి చేర్చబడిన వాళ్లకు నేరుగా చెబుతున్న మాట ఏంటంటే, మీరు కీడు నుండి తొలగి, నీకు నిజంగా నిత్య జీవితం కావాలి అనుకుంటే, నిజంగా నువ్వు మంచి దినాలు చూడాలి అనుకుంటే, నిజంగా నువ్వు మరణానంతరం, నువ్వు చనిపోయిన తర్వాత నీ కాళ్ళు చేతులు కట్టేసి పెట్టెలో పెట్టేస్తారు, నీకు వస్త్రం చుట్టేసి పెట్టెలో పెట్టేస్తారు, నీ శవం కుళ్ళిపోతుంది, కానీ ఆత్మ మాత్రం నువ్వున్న చోట నుండి వేరే లోకానికి ప్రయాణం చేసి వెళ్ళిపోతుంది. అలా వేరే లోకానికి ప్రయాణం చేసి వెళ్ళిపోయినటువంటి నీ ఆత్మ నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోవాలన్నా, అక్కడ మంచి దినాలు చూడాలన్నా, దేవునితో సహవాసం చేస్తూ యుగముల పర్యంతము అక్కడ ఆనందించాలన్నా, ఈ భూమి మీద ఉండగానే నువ్వు చక్కటి బాటలు వేసుకోవాలి. అలా వేసుకోవాలంటే బేసిక్గా నీలో ఉన్న కీడు చేసే స్వభావం నుండి బయటికి రావాలి అన్నాడు. కీడు నుండి తొలగి మేలు చేయవలను. నువ్వు వెతకాల్సింది సమాధానాన్ని వెతకి దాన్ని వెంటాడవలెను. మూల భాషలో అనుసరింపవలెను అన్నాడు. దాన్ని వెంటాడవలను అంటే అర్థం ఏంటి? అనుసరింపవలను. ఇంకా ఈ నిత్య జీవితాన్ని మనకి ఇవ్వటానికి అధికారిగా ఉన్న ప్రభువు ఎవరికి ఆ నిత్య జీవాన్ని, ఆ మంచి దినాల్ని ఇవ్వాలనుకుంటున్నాడో కూడా తెలియజేస్తూ, ప్రభు కన్నులు నీతిమంతుల మీదే ఉంటాయి, పనికిమాలిన వాళ్ళ మీద ప్రభు కన్నులు ఉండవు. నీతి తప్పి బ్రతికే వాళ్ళ మీద ప్రభు కన్నులు ఉండవు. అలాంటి కుటుంబాల మీద ప్రభు కన్నులు ఉండవు. ప్రభు కన్నులు ఇప్పుడు ఎవరి మీద ఉంటాయి? నీతిమంతుల మీదను. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. కానీ వారి ప్రార్థనల వైపు అంటే నీతిగా సమాధానాన్ని వెంటాడుతూ ఎవరైతే బ్రతకను ఉద్దేశిస్తున్నారో, ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుని దేవుని కొరకు ఉన్నతంగా జీవించాలని ఆశిస్తున్నారో, తమ స్వభావ సిద్ధంగా చిన్నతనం నుంచి ఉన్న కీడు చేసే స్వభావాన్ని విడనాడి మేలైనది చేయాలని ఎవరైతే తపన పడుతున్నారో వారితోనే ప్రభు ఉన్నాడు. ఆయన కన్నులు వాళ్ళ మీదే ఉన్నాయి, మిగిలిన వాళ్ళ మీద లేవు అని అర్థం. కేవలం వాళ్ళ ప్రార్థన మాత్రమే దేవుడు వింటాడు, మిగిలిన వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు అని అర్థం. మిగిలిన వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. ఎవరైతే కీడు నుంచి తొలగిపోతారో వారి ప్రార్థన మాత్రమే దేవుడు వింటాడు. ఇది మీరు ముఖ్యంగా గమనించవలసిన విషయం. ఏమండి, తర్వాత ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అన్నది ఒక్క పాయింట్ మీరు అందరూ అండర్లైన్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ సంగమా మీకు ఈ మాట. ప్రభు ముఖం ఎవరైతే కీడు చేయని ఉద్దేశిస్తున్నారో ఎదుటివారికి కీడు చెయ్యాలి అనే తలంపులు ఎవరిలో అయితే ఉన్నాయో, ఎదుటివారికి కీడు చేయాలి అనే ఉద్దేశాలు ఎవరిలో అయితే ఉన్నాయో వాళ్ళకి విరోధంగా అడ్డు నిలుస్తున్నది ఎవరట? ప్రభువే నీకు విరోధం అయితే నువ్వేమైనా చేయగలవా? నువ్వు నేను ఎవరికో విరోధం అనుకుని అతను కీడు చేద్దాం అనుకుంటున్నావు, కానీ నీకు విరోధం ఎవరో తెలుసా? ప్రభు. అసలు ఈ మాట చదువుతుంటేనే భయం అనిపిస్తుంది. ఏది? కీడు తలపెట్టే ప్రతి ఒక్కడికి, ఎదుటివాడికి కీడు చేయాలనుకుని ఆలోచించే ప్రతి ఒక్కడికి ఈ మాట చదువుతుంటేనే భయం అనిపిస్తుంది. ఎందుకంటే నేను పలానా వ్యక్తికి కీడు చేయని ఉద్దేశించుచున్నాను, పలానా వ్యక్తికి కీడు చేయాలని నేను తలపెట్టినప్పుడు నాకు విరోధంగా నా ఎదురుగా నిలబడింది ఎవరు? ఇప్పుడు ప్రభు నిలబడ్డాడు. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నేను సంఘానికి వస్తూ కీడు తలపెట్టానంటే ప్రభు నాకు నిలబడతాడు కదా, నీకు ముందే నిలబడతాడు. ఎందుకంటే చాలా రకాల మందులు నీ దగ్గరకు వచ్చాయి, నువ్వు మింగినట్టు నటించావు, కానీ దాన్ని సరిగా మింగలేదు, వాటిని హృదయంలోనికి పంపించుకోలేదు, అవి నీకు పనిచేయలేదు. సో కీడు చేయను ఉద్దేశించి వారి ప్రభు ముఖము విరోధంగా ఉంది అంటే వాళ్ళ వైపు విరోధ భావంతో ప్రభు చూస్తున్నాడు. ఎప్పుడైతే ప్రభు నీ వైపు విరోధ భావంతో చూశాడో ఇక అక్కడ నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయిందని లెక్క. దీని అంతటికీ కారణం ఏంటి? కీడు చేయాలి అనేటువంటి నీ సంకల్పం ఏదైతే ఉందో, కీడు చేయాలని నువ్వు ఏదైతే ఉద్దేశించావో ఆ నీ ఉద్దేశాన్ని బట్టి, ఆ నీ ఆలోచనను బట్టి
ప్రభువు నీకు విరోధైపోయారు. ప్రభువు నీకు విరోధైపోయారు అంటే నువ్వు ప్రభువుకు అనుకూలమైన వాడో కావన్నమాట, అనుకూలమైన దానవు కావన్నమాట. మీరు పచ్చి ప్రభువుకు విరోధులు. కీడు చేయాలన్న తలంపులు, కీడు చేయాలన్న ఉద్దేశాలు మీలో మొదలైన నాట నుండే ప్రభు ముఖం మీకు విరోధం అయిపోయింది. అప్పటి నుంచి ఇక ప్రభు మీ ప్రార్థనలు వినటం మానేశారు. అప్పటి నుంచి ప్రభు కన్నులు మీ మీద ఉండటం మానేశాయి. ఇక మీ మీద ప్రభు కన్నులు ఉండవు, మీ ప్రార్థనలు ప్రభు సన్నిధికి చేరవు. చూసారా, ఒక్కసారి కీడు చేయాలన్న తపన మొదలైనప్పుడే ప్రభువు నీకు పూర్తిగా విరోధైపోతున్నాడు. ఇదొక ఎత్తు అయితే ఇక ఇక్కడ నుంచి అప్పర్ కేటగిరీలోకి వెళ్తున్నాం. ఈ అప్పర్ కేటగిరీ ఏంటంటే కీడు చేయాలని తలంచటం. అందులో రెండో భాగం మేలు చేసిన వారికి కీడు చేయాలని తలంచటం. ఇది ఇంకా భయంకరం కదా. మామూలుగా కీడు చేయాలని తలంచటం వేరు, ఎవరి దగ్గరైతే మనం మేలు పొందుకున్నామో అలా మేలు చేసిన వాళ్ళకు కూడా కీడు చేయాలని తలంచటం, ఇది ఇంకా భయానకమైన పరిస్థితి. అంటే మేలు మరిచిపోయి, కృతజ్ఞత లేకుండా కృతజ్ఞులుగా మారిపోయి వాళ్ళకే కీడు తలపెట్టాలని, వాళ్ళకి ఏదో విధంగా కీడు చేయాలని, వాళ్ళ నాశనాన్ని చూడాలని హృదయంలో సాతాను పుట్టించిన ద్వేషానికి లొంగిపోయి సాతాను సంబంధిగా మారిపోయి అవతలి వారికి కీడు చేయాలని సంకల్పించే ఏ ఒక్కరూ కూడా దేవునికి అనుకూలమైన వారు కారు. వాళ్ళకి సంబంధించినటువంటి వచనాలు మనం దైవ గ్రంథంలో నుండి చూడగలిగితే, పాత నిబంధనలో భక్తుడైన దావీదు వ్రాస్తున్నటువంటి మాటలను మనం జాగ్రత్తగా చూడగలిగితే, కీర్తనల గ్రంథం 35వ కీర్తనల గ్రంథం 35వ కీర్తన 11 నుండి జాగ్రత్తగా చూద్దాం. కీర్తనల గ్రంథం 35వ కీర్తన 11 నుండి జాగ్రత్తగా చూద్దాం ప్రియులరా. కోట సాక్షులు లేచుచున్నారు. కోట సాక్షులు అంటే అర్థం ఏంటి? కోట సాక్షులు అంటే అర్థం ఏంటి? కోట సాక్షులు అంటే కుదుర్చబడినటువంటి సాక్షులు. అంటే వాళ్ళు చెప్పే సాక్ష్యం యథార్థమైనది కాదు. వాళ్ళు చెప్పే సాక్ష్యం యథార్థమైంది కాదు, వాళ్ళు అబద్ధ సాక్షులు. ఒక మొక్కలో చెప్పాలంటే ఈ అబద్ధ సాక్షులు లేచుచున్నారు. నేను ఎరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుతున్నారు. అసలు నాకు ఆ విషయాలు తెలియవు, అసలు ఆ సంగతుల గురించే నాకు తెలీదు. కానీ ఆ కోట సాక్షులు లేచి నేను ఎరుగని సంగతులను గురించి నన్నే అడుగుతున్నారు అంటున్నాడు. మీరు గమనించండి. అంటే ఈ కోట సాక్షుల పని ఏంటంటే ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి ఆ అబద్ధాన్ని ఏదో విధంగా కిట్టించేసి అవతలి వానికి కీడు చేయాలన్న తపనలో తాపత్రయంలో ఉన్నారన్నమాట. కోట సాక్షులు లేచుచున్నారు. చూడాలి జాగ్రత్తగా. 11వ వచనం, నేను ఎరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు. 12వ వచనం, మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు అన్నాడు. చాలా ఘోరం కదండి ఇది, చాలా ఘోరం. మేలునకు ప్రతిగా కీడు చేయటం చాలా తప్పు. అవతల వాడు నీకు అన్నం పెడితే నువ్వు వాడికి విషం పెట్టడం మంచి పని అది కాదు కదా. అవతల వాడు నీకు మంచినీళ్ళు ఇస్తే నువ్వు వాడికి పురుగుల మందు ఇవ్వడం అది మంచి పనా? అవతల వాడు నీకు మంచి ఫలం పెడితే నువ్వు వాడి పళ్ళు రాలగొట్టడం అది మంచి పనా? అవతల వాడు నీకు ఉపయోగపడితే నువ్వు వాడిని పచ్చిబూతులు తిట్టడం ఇది నీకు మంచి పనా? ఒక్కోసారి అంటుంటారు తిన్నింటి వాసాలే లెక్క పెట్టారు అంటారు. సో ఈ స్వభావాలు చాలామందిలో ఉంటాయి. కాబట్టి నేను మేలు చేస్తే మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు అని దావీదు బాధపడుతున్నాడు. దావీదు ఆవేదన పడుతున్నాడు. దావీదు దేవుని యొద్ద ఆవేదన పడుతున్నాడు, దేవుని యొద్ద రోధిస్తున్నాడు. ప్రభువా, నేను మేలు చేస్తే వారు నేను చేసిన మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. నేను దిక్కు లేనివాడనైతిని, ఈ పరిస్థితిలో నాకు దిక్కు లేకుండా అయిపోయింది ప్రభువా, నేను దిక్కు లేనివాడనైతిని అని అంటాడు 13వ వచనంలో. ఇంతకీ నువ్వు చేసిన మేలేంటయ్యా వాళ్ళకి? దావీదు, నువ్వేం మేలు చేశావు అని అడిగితే వారికి ఏ మేలు దావీదు చేశాడో చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, వారు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనె పట్ట కట్టుకున్నాను అంటాడు. అంటే దావీదుకున్న మంచి మనసు ఏంటంటే
ఇతను ఎవరికైతే మేలు చే తలచాడో వాళ్ళు వ్యాధిగ్రస్తులైనప్పుడు ఇతను ప్రార్థన చేశాడు గోనెపట్ట కట్టుకొని, వారి బాగు కొరకు, వారి మేలు కొరకు, వారు బాగుపడాలని, వారు మరలా తిరిగి ఇంటికి క్షేమంగా రావాలని, వాళ్ళ జీవితాలు బాగుండాలని వాళ్ళ కొరకు ప్రార్థన చేసిన వాడు దావీదు. అందుకే ఏమంటున్నాడు, వారు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనెపట్ట కట్టుకుంటుని, నేను వారి నిమిత్తం బాధపడి తిని, వారి నిమిత్తం ఆలోచన చేసి తిని, అయ్యో వారు ఏమైపోతారో అని వారి నిమిత్తం ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు. ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని. చూసారా, ఉపవాసం చేత దావీదు గారి ప్రాణం ఆయాసపరుచుకున్నాడు. ఎవరి నిమిత్తం? వాళ్ళ నిమిత్తం. ఆ తదుపరి అంటాడు, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది, అతడు నాకు చెలికాడైనట్టు సహోదరుడైనట్టు నేను నడుచుకుంటుని. దావీదుకి ఎవడైతే కీడు చేతి తలపెట్టాడో ఆ అవతలి వాడు దావీదుకు సహోదరుడైనట్టుగా, దావీదుకు చెలికాడైనట్టుగా దావీదు నడుచుకున్నాడు. ఆ తర్వాత తన తల్లి మృతి నొందినందున, తన తల్లి, అవతలి వాడి తల్లి చనిపోతే ఆ తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రములు ధరించి వాని వలె కృంగుచుంటిని. చూసారా, అవతలి వాని తల్లి చనిపోతే ఇతని తల్లి చనిపోయినట్టుగా బాధపడ్డాడు. అవతని వాని తల్లి మృతి నొందినప్పుడు దుఃఖ వస్త్రం కట్టుకుని వాని వలె కృంగిపోయాడు. అంటే ఇతడు అవతలి వ్యక్తిని చాలా ప్రేమించాడు. ఆ ప్రేమకు ప్రతిగా ఇంత ప్రేమ దావీదు వారి పట్ల చూపించినప్పుడు ఆ ప్రేమకు ప్రతిగా వాళ్ళు సాతాను చేత ప్రేరేపించబడిన వారై కీడు తలపెట్టారు, కీడును యోచించారు. దృష్టిలో పెట్టుకోండి, ఈ కీడు తలపెట్టాలి, అవతల వ్యక్తికి కీడు చేయాలి అనేది ఖచ్చితంగా సాతాను యొక్క లక్షణం. అది దేవుని లక్షణం కాదు కదా. ఉందా ఎక్కడైనా దేవునిలో లక్షణం ఉందా? అసలు కీడు చేసే లక్షణమే దేవునిలో లేదు. ఇంక ఇది మరీ భయంకరం కదా. మేలు చేసిన వాళ్ళకి మళ్ళీ ఏం చేయడు? కీడు చేయటం. మేలు చేసిన వాళ్లకు కీడు చేయటం, ఇది మరీ భయంకరమైన లక్షణం కదా. ఈ మరీ భయంకరమైన లక్షణం సాతాను సంబంధుల్లో మాత్రమే ఉంటుంది, దేవుని సంబంధంలో ఉండదు. దేవుని సంబంధి ఇప్పుడు సమాధాన పడిపోతాం అనుకుంటాడు. దేవుని సంబంధి సమాధానాన్ని మాత్రమే వెతుకుతాడు, వెంటాడతాడు. కానీ సాతాను సంబంధి కీడును కోరతాడు, కీడును వెతుకుతాడు, కీడును వెంటాడతాడు. వాడు చేసిన మేలు వెంటనే మర్చిపోతాడు. అంటే తిన్నది వెంటనే అరిగిపోనట్లు, తిన్నది వెంటనే కక్కివేసేటట్టు, తిన్నదాన్ని అరిగించేసుకుని నాకెప్పుడు పెట్టావు అన్నట్టు వాడు తిన్న వెంటనే మర్చిపోయే స్వభావం కలిగిన వాడు దుష్టుని సంబంధి. వాళ్ళు కీడు చేయటానికి ఎప్పుడు ప్రయత్నపడుతూ ఉంటారు. వాళ్ళు మేలును వెంటాడరు, మేలును వెదకరు, మేలు కోరరు. సమాధాన సంబంధమైన ఆలోచనలు వాళ్ళ హృదయంలోనికి రావు. మనం సమాధానంగా ఉండాలి అన్న భావాలు వాళ్ళకి కలగవు. దుష్టుడు వాళ్ళను ప్రేరేపిస్తూ ఉంటాడు. మేలు చేసినందుకు ప్రతిగా నాకేం చేయుచున్నాడు అంటాడు? కీడు చేయుచున్నారు అంటాడు. ఈ స్వభావం నీలో ఉన్నా నాలో ఉన్నా దేవుడు మనకి తప్పక ఏమైపోతాడు? విరోధైపోతాడు. నచ్చదండి ఆయనకి, నచ్చదు. ఈ స్వభావం నాలో దేవుడు కనుగొన్నాడు అనుకోండి, దేవుడు నాకు విరోధైపోతాడు. ఈ స్వభావం నీలో దేవుడు కనుగొన్నాడు అనుకో, దేవుడు నీకు ఇమ్మీడియట్గా విరోధైపోతాడు. అప్పుడు అక్కడ నుంచి నీ మీద ఆయన కన్నులు ఉండవు. అక్కడ నుంచి నీ ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరవు. అక్కడ నుంచి నువ్వు నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోలేవు. అక్కడ నుంచి నువ్వు మంచి దినాలు చూడలేవు. ఆలోచించండి ఒక్కసారి. ప్రభువుకు మనం విరోధులుగా చేయబడేటువంటి కీడు అనే లక్షణం మనలో ఉండటం వల్ల మనకి లాభమా నష్టమా అని ఆలోచన చేస్తే అది మనకి నష్టమే తప్ప దాని వలన మనకు ఎలాంటి ప్రయోజనము లేదు. సాధ్యమైతే నీకు మేలు చేసిన వాడిని మరిచిపోయినా పర్లేదు, నువ్వు వాడికి కీడు మాత్రం చేయకూడదు. నీకు మేలు చేశాడు, నీకు మేలు చేసినప్పుడు గుర్తులేదు నీకు, వదిలే. లేదా నీకు గుర్తుంది, దాన్ని మనసులో పెట్టుకో, అతని నిమిత్తం ప్రార్థన చేయి, లేదా ఆమె నిమిత్తం ప్రార్థన చేయి. అంతేగాని దాన్ని మరిచిపోయే కృతజ్ఞత లేని నీచమైన స్వభావాన్ని కలిగి పైపెచ్చు ఆ మేలు చేసిన వాళ్ళకే కీడు చేయాలని సంకల్పించావంటే కనుక దేవుడు నీకు విరోధి. దేవుడు నీకు విరోధి అయితే నువ్వేం చేయగలవు? ఏమైనా చేయగలవా? దేవుడే, ఆయన ముఖము నీకు విరోధంగా ఉంటే, నీకు కీడు చేసే స్వభావం ఉంది కాబట్టి ఆయన ముఖము నీకు విరోధంగా ఉంటే నువ్వేమైనా చేయగలవా? ఏం చేయలేవు. ఇక ఇందులో ఇంకో స్టేజ్ ఉంది. మేలు చేసేవాడికి కీడు చేయటం అనేది శాడిజం. అదొక సాతాను సంబంధమైన లక్షణం, అదొక సాతాను సంబంధమైన స్వభావం. దాన్ని మనం జీర్ణించుకోలేము. ఇప్పుడు నేను ఈ మాటలు మీకు చెప్తుంటేనే
ఆ స్వభావం కలిగిన వాళ్ళ మీద ఒక రకమైన అసహ్యం పుడుతుంది చూడండి. ఒకవేళ అదే స్థితిలో మనం ఉంటే మన మీద మనకే అసహ్యం పుడుతుంది. అరే నిజమే కదా, ఇది సాతాను సంబంధమైన స్వభావం కదా, మేలు చేసిన వాళ్ళకి కీడు చేయడం ఏంటి? అవతలవాడు మనకు అన్నం పెట్టాడు, నువ్వు ఆ చెయ్యే నరికేసావు. అవతలవాడు నీకు నడక నేర్పించాడు, నువ్వు వాడి కాళ్ళే నరికేసావు. చూసావా? ఇది మేలు చేసిన వాడికి కీడు చేయడమే కదా. ఆ కీడు చేసే స్వభావం కలిగిన వాడి మీద మనకి ఏదైనా పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుందా? కలగదండి. ఒక అసహ్యకరమైన భావన కలుగుతుంది. ఒక అసహ్యకరమైన భావన. మేలుకు ప్రతిగా వారు కీడు చేసి ఉన్నారు కనుక మనలో ఈ స్వభావం ఉండకూడదు. ఒకవేళ ఉంది అని మీ మనసు కనిపిస్తే కనుక మందు మింగుతున్నాం కదా మనం ఇప్పుడు. నాలో కానీ నీలో కానీ ఈ స్వభావం లేదనుకోండి, మందు మింగుతున్నప్పుడు మనకి ఏమనిపించాలంటే, అమ్మ నేను ఇంకా ఇందులో బలవంతుడిగా ఉండాలి ఈ మందును స్వీకరించడం ద్వారా. ఇప్పటికే నేను ఎవరికి కీడు చేయని వానిగా బ్రతుకుతున్నాను, ఇక మరింత బలంగా నేను ఎవరికి కీడు చేయక ప్రభు దృష్టిలో సమాధానాన్ని వెతికేవాడిగా నేను ఉండాలి అనే బలాన్ని మనం పుంజుకుంటాం. కానీ ఒకవేళ ఈ మందు నీ ఆత్మీయ జీవితానికి అవసరమే అయితే, నీ జీవితానికి ఒకవేళ ఈ మందు అవసరమే అయితే, అంటే నీకు ఆ స్వభావం, ఆ దుష్ట స్వభావం నీలో ఉంటే కనుక, ఆ దుష్ట స్వభావం మీలో ఏ ఒక్కరిలో అయినా, అది స్త్రీలైనా పురుషులైనా, మీలో ఏ ఒక్కరిలైనా ఉంటే కనుక ఈ మందు వెంటనే మీ మీద ప్రభావితం చూపించాలి. వెంటనే మీ ఆలోచన మార్చుకోవాలి, లేకపోతే మీరు బ్రతకరిక. ఎందుకంటే ప్రభు విరోధి అయితే మనం ఎక్కడ బ్రతుకుతాం? ప్రభువే మనకు మీ విరోధి అయితే మన కుటుంబం ఎక్కడ నిలబడుతుంది? ప్రభువే మనకు విరోధి అయితే మన జీవితం ఎక్కడ నిలబడుతుంది? నిలబడదు. వెంటనే సమాధాన పడాలి. ఇక రెండో పాయింట్, స్వాభావికంగా కీడు చేసే లక్షణం కలిగి ఉండటం దేవుడు వాళ్ళకి విరోధి. అలాగే మేలు చేసిన వాళ్ళకి కీడు చేయాలనే స్వభావం కలిగి ఉండడం సాతాను స్వభావం, శాడిజం, దేవుడు వాళ్ళకి ఇంకా విరోధి. ఇక మూడో పాయింట్, ఇది ఒక ప్రవచనం, అద్భుతమైన ప్రవచనం. మనం బైబిల్ చదివేటప్పుడు అది మనకు ప్రవచనం వల్ల కనబడదు. పరిశుద్ధాత్ముడు దాన్ని మనకు ప్రవచనం అని తెలియజేసినప్పుడు దాని గురించిన సందర్భం మనకు అర్థమవుతుంది. మామూలుగా అన్ని వచనాలతో పాటు ఆ వచనాలు కూడా రాయబడి ఉంటాయి. మామూలుగా మనం చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం, ఈ దావీదు గారిని ఉద్దేశించి రాసుకున్నారేమో అనుకుంటాం. కాదు. దాంట్లో ఎక్కడో యేసుక్రీస్తు ప్రభు వారు ఇంక్లూడ్ అయి ఉంటారు. ఆయన్ని మరలా క్రొత్త నిబంధనకు వచ్చాక వెలుగులోకి తీసుకొచ్చి, ఇదిగో మీరు 100 సంవత్సరాల క్రింద చదువుకున్నటువంటి ఈ వచనం ఏదైతే ఉందో అది దావీదును ఉద్దేశించింది కాదు, ప్రభువును ఉద్దేశించిన ప్రవచనం అది అని దేవుడు మనకి అక్కడక్కడ తెలియజేస్తూ ఉండడం మనం దైవ గ్రంథంలో గమనించగలిగేటువంటి విషయం. అలాంటి ఒక విషయాన్ని ఇప్పుడు మనం దైవ గ్రంథంలో నుండి చూడగలిగితే ప్రియులరా, కీర్తనలు, అదే కీర్తనల గ్రంథం 35వ కీర్తనలో 19వ వచనం చూడండి. అదే కీర్తనల గ్రంథం 35వ కీర్తన 19వ వచనం జాగ్రత్తగా చూడాలి. నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము, నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటనీయకుము, వారు సమాధానపు మాటలు ఆడరు. అంటే వాళ్ళ నోట్లోంచి సమాధానపు మాటలు రావు. వాళ్ళు ఎప్పుడు కూడా యుద్ధ వాతావరణాన్ని సృష్టించే మాటలే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక సమాధానాన్ని తెంపేసే మాటలే మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి అదే ఇష్టం. బేసిక్గా వాళ్ళ స్వభావమే అది. ఇంకా వాళ్ళు ఎందుకు మారుతారు? బేసిక్గా వాళ్ళ స్వభావమే, వాళ్ళ స్వభావ సిద్ధంగానే అలా ఉన్నారు. అందుకే ఏమంటున్నాడు, నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని. అంటే కారణం లేకుండా శత్రువులు అయ్యారట. మీరు అనుకోవచ్చు, ఇదేంటండి కారణం లేకుండా ఎవరైనా మనకు శత్రువులు అవుతారండి అనొచ్చు. ఆ నిర్హేతుకంగా కూడా మనకు శత్రువులు అవుతారా అనొచ్చు. తర్వాత నన్ను గూర్చి సంతోషింపనీయకము, నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించే వారిని కన్ను గీటనీయకము. అంటే నిర్నిమిత్తంగా కూడా మనల్ని ద్వేషిస్తారా? ఇది ఇలాంటివి అసలు ఎక్కడైనా జరుగుతాయి? అసలు నిర్హేతుకంగా మనల్ని మనకు శత్రువులు ఎవరవుతారు? ఉత్తి పుణ్యాన్ని నాకు శత్రువు అయిపోయాడు ఒకడంటే, అరే ఉత్తి పుణ్యాన్ని నాకు ఎందుకు శత్రువు అయ్యావు నువ్వు? అసలు నువ్వు ఎవరో నాకు తెలీదు, నేను ఎవరో నీకు తెలీదు. ఉత్త పుణ్యాన్ని నాకు నువ్వు ఎలా శత్రువు అయ్యావు? ఉత్త పుణ్యాన నువ్వు నన్ను ఎందుకు ద్వేషిస్తున్నావు? నువ్వెవరో నాకు తెలీదు, నేను ఎవరో నీకు తెలీదు, నాకు నీకు మధ్యలో అంత అటాచ్మెంటు లేదు. మరి నువ్వు ఎందుకు నన్ను ఉత్త పుణ్యాన్ని ద్వేషిస్తున్నావు? నేను ఎప్పుడు ఏ కీడు చేయలేదు, నేనెప్పుడు నీ తినలేదు, నిన్నెప్పుడు నేను దోచుకోలేదు, నేను ఎప్పుడు బాధ పెట్టలేదు, నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. మరి నువ్వెందుకు నన్ను ద్వేషించాలి అంటే, దుష్టుడికి ద్వేషించడానికి, శత్రుత్వం సంపాదించుకోవటానికి కారణాలు అవసరం లేదు. మరి ఈ మాటలు దావీదు గారి విషయంలోనే నెరవేరాయా? ఈ మాటలు కేవలం దావీదు గారికి సంబంధించినవా, లేక ఇందులో యేసుక్రీస్తు ప్రభు వారు ఏమైనా ఇంక్లూడ్ అయి ఉన్నారా? మళ్ళీ చదవండి ఆ మాటలు. 19 వచ్చిన 1 35-19 కీర్తనల గ్రంథం 35-19 మళ్ళీ చదవండి. నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము, నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటనీయకుము, వారు సమాధానపు మాటలు ఆడరు. మనకి ఇక్కడ ఏమైనా యేసుక్రీస్తు ప్రభువు వారు కనబడ్డారండి? అసలు కనబడరండి. కానీ ఇందులో ఉన్నది ఎవరో తెలుసా?
యేసుక్రీస్తే. ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి వ్రాయబడిన ప్రవచనాలు తెలుసా? యేసుక్రీస్తుని ఉద్దేశించి వ్రాయబడినవే. చాలా జాగ్రత్తగా బైబిల్ చదవాలంటాను. అందుకే మామూలుగా నేను 35వ కీర్తన చదువుకుంటూ వెళ్ళిపోతున్నానంటే కేవలం దావీదు గారి ఆవేదన మాత్రమే అందులో ఉందనుకుంటాను. తప్పు. దావీదు గారి బ్రతుకులో సంభవించిన సంఘటనలలో, ఆయన అనుభవించిన బాధలలో, ఆయన అనుభవించిన ఇబ్బందులలో, ఆయన ఒక ప్రవక్త కనుక తాను అనుభవిస్తున్న విషయాలను ముందుగా రాబోచున్న క్రీస్తుని గురించి ఎరిగిన వాడే ప్రవచించి రాశాడు. అలా ప్రవచించి రాశాడనటానికి మనకు రుజువు ఎక్కడిది అని మీరు అడగగలిగితే దానికి రుజువు మీకు వెంటనే చూపిస్తాను. యోహాను సువార్త. ఈ వచనాన్ని దృష్టిలో పెట్టుకోండి. కీర్తనల గ్రంథం 35వ కీర్తన 19వ వచనాన్ని దృష్టిలో పెట్టుకోండి. లేకపోతే నేను ఇప్పుడు చూపించే వచనం దగ్గర ఈ వచనం, ఆ వచనం దగ్గర ఈ వచనం రాసేసుకుంటే బైబిల్ గ్రంథంలో మీరు ఎప్పుడు చదివినా దీనికి సంబంధించిన వచనం పాలనా చోట ఉంది, అక్కడ చదివేటప్పుడు దీనికి సంబంధించినటువంటి ప్రవచనం పాత నిబంధనలో పాలనా చోట ఉంది అని మీకు ఈజీగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 25వ వచనాన్ని జాగ్రత్తగా చూడాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 25వ వచనం జాగ్రత్తగా చూడాలి. అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించి 24 నుంచి చదువుదాం, మీకు బాగా అర్థమవుతుంది. 23 నుంచి నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నాడు. ప్రభువును ద్వేషించేవాడు ప్రభువును పంపించిన తండ్రిని కూడా ద్వేషిస్తున్నాడు. ఎవడునూ చేయని క్రియలు, అంటే ఎవడూ ఇప్పటి వరకు చేయలేని సాహసాలు, ఎవడూ ఇంతవరకు చేయటం సాధ్యం కాని క్రియలు, ఎవడికి సాధ్యం కాని క్రియలు నేను వారి మధ్య చేయకుండానే ఎడల వారికి పాపం లేకపోవును అన్నాడు. అంటే నేను చాలా ఎవడూ చేయలేనన్ని గొప్ప క్రియలు నేను వారి మధ్యలో చేశాను, వారికి పాపం లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు. అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఏలాగు జరిగెను అన్నాడు. చూడండి, సాక్షాత్తు ప్రభు మాట్లాడుతున్న మాటలు. నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడినట్లు ఏలాగు జరిగెను. అంటే దావీదు గారి జీవితంలో ఎవరు ఇంక్లూడ్ అయి ఉన్నారన్నమాట? ప్రభు. దావీదు గారు రాస్తున్న ప్రతి వచనం దావీదు గారికి మాత్రమే అప్లై అయ్యేది కాదని మనకు అర్థమవుతుంది. ఇక్కడ రాబోతున్న ప్రభు వారిని ఎరిగి ఆయన జీవితంలో జరగబోయే సేమ్ సంఘటనల్ని ప్రవక్త ముందుగానే గుర్తించి దావీదు అనే ప్రవక్త తాను రాస్తున్న కీర్తనల్లో పరిశుద్ధాత్మ ప్రేరణతో వాటిని ఇమిడ్చాడు, వాటిని పొందుపరిచాడు. అలా పొందుపరచబడిన ప్రవచనం ప్రభువారు గుర్తు చేస్తున్నారు. నిర్హేతుకముగా వారు నన్ను ద్వేషించిరి అంటే నన్ను ద్వేషించడానికి వాళ్ళకి అసలు కారణమే లేదు. నేను వాళ్ళకి మేలు చేశాను, కానీ వాళ్ళు నన్ను నిర్హేతుకముగా ద్వేషించి నాకేం చేశారు? కీడు చేశారు. నిజమే కదా? దావీదు గారి జీవితంలోనే కదా, యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో కూడా ఆయన మేలే కదండి చేశాడు. కీడు ఏమైనా చేశాడా? ఎవరికంటే కీడు చేశాడు? ఆయన ఎవరికి కీడు చేశాడు? ఎవరికి కీడు చేయలేదు. ఆయన వల్ల నష్టపోయిన ఒక కుటుంబం ఉందా? ఒక కుటుంబం కూడా లేదు. ఆయన వల్ల నష్టపోయిన ఏ వ్యక్తి అయినా ఉన్నాడా? ఏ వ్యక్తి లేడు. అయినప్పటికీ ఆయన వలన మేలు పొందుకున్న వాళ్ళే కృతజ్ఞులుగా మారిపోయి ఆయన వల్ల మేలు అనుభవించిన వాళ్ళు, ఆయన దగ్గర లాభాన్ని పొందుకున్న వాళ్ళు ఏ లాభము లేని పరిస్థితిలో, బాధాకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన వాళ్ళకి చాలా సహాయం చేశాడు. ఆ సహాయాన్ని వాళ్ళు మరిచిపోయి ఆయన మీదే తిరుగుబాటు చేశారు, ఆయననే నిర్హేతుకంగా ద్వేషించారు, ఆయన్నే అవమానపరిచారు, ఆయన్నే బాధకు గురి చేశారు. ఈ స్వభావం సాతానికి కాకపోతే మరి ఎవరికి ఉంటుంది చెప్పండి? చూసారా? 3 అంశాలని మనం జాగ్రత్తగా పరిశీలన చేసాం. 1, కీడు చేసే స్వభావం. 2, మేలుకు ప్రతిగా కీడు చేసే స్వభావం. 3, నిర్హేతుకంగా నిర్నిమిత్తంగా అసలు ఏ కారణం లేకుండా కీడు చేయాలనుకునే స్వభావం. ఏ కారణం లేదు, దానికి అసలు ఒక రీజన్ లేదు. నువ్వు ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు అంటే దానికి అసలు రీజనే లేదు. అలా రీజన్ లేకుండా కీడు చేసేటువంటి స్వభావం, కారణం లేకుండా కీడు చేసేటువంటి స్వభావం, ఇది ఖచ్చితంగా ఎవరిలో ఉంటుందో తెలుసా? సాతాను సంబంధులలో ఉంటుంది. మరి వాళ్ళకి ప్రతిఫలం రాదా? మరి ఎంత అన్యాయం కదా, నిర్హేతుకంగా కీడు చేయడం ఏంటంటే తప్పు కదా. అవతల వాడికి నువ్వెవడో తెలీదు, నిన్ను అసలు వాడు ఏం చేయలేదు, నీకు వాడికి మధ్య ఏమీ లేదు, అయినా కూడా నీకు కీడు చేయాలన్న స్వభావం కలిగింది. నీకు వాడు మేలు చేశాడు, వాడి దగ్గర మేలు పొందుకున్నావు, నువ్వు మేలు పొందుకుని కూడా నీకు వాడికి కీడు చేయాలనిపించింది.
నీకు ఆల్రెడీ కీడు చేసే స్వభావం నీ నరనరాల్లో, నీ రక్తంలో ప్రవహించే స్వభావమే అది. ఆ స్వభావాన్ని నువ్వు మార్చుకోలేదు. నువ్వు దేవునిలోకి వచ్చినా కూడా అదే స్వభావంతో బ్రతుకుతున్నావు. నీకు ఇప్పటికే నీలో అదే స్వభావం ఉంది. ఇదే స్వభావంతో జీవిస్తున్నటువంటి నువ్వు దేవునికి విరోధివి. దానికి తగ్గ ప్రతిఫలాన్ని అనుభవించకుండా పోతావా? దానికి తగిన ప్రతిఫలం నీకు రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా వస్తుంది. ఆ ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించకుండా నువ్వెక్కడికి పోవు. ఖచ్చితంగా ఆ ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించి తీరాల్సిందే. నేను అనట్లేదు ఆ మాట, సాక్షాత్ ఎవరంటున్నారు చూడండి. సామెతల గ్రంథం దేవుడు రాయించాడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయము. దయచేసి అందరూ చూడాలి. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం చూడాలి ప్రియులారా. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం. మేలుకు ప్రతిగా కీడు చేయు అని ఇంట నుండి కీడు తొలగిపోదు అన్నాడు. చూడండి, చూసారా? మేలుకు ప్రతిగా నువ్వు ఎవరికైతే కీడు చేయ తలపెడతావో అలాంటి ఇల్లు ఏదైనా ఉంటే గనుక, అది నీ ఇల్లే అయితే గనుక, అది నీ ఇల్లే అయితే గనుక నీ ఇంట నుండి కీడు ఎన్నటికీ తొలగిపోదు. అది నీ ఇంటి వాకిటే ఉంటుంది. మేలుకు ప్రతి కీడు చేయటం అనేది చాలా భయంకరమైన పాపం. దేవుడు తట్టుకోలేని పాపం అది. దేవుడు అసలు దాన్ని తట్టుకోలేడు. మానవులుగా మనం తట్టుకోలేకపోవడం కాదు, దేవుడే దాన్ని తట్టుకోలేడు. అప్పుడు నువ్వు వాళ్ళని దేవుడికి అప్పగించేయడమే. ఇలాంటి వాళ్ళు మన బ్రతుకులో చాలాసార్లు తారసపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మన బ్రతుకులో తారసపడినప్పుడు వాళ్ళ మీద మనం ద్వేషం కానీ పగ కానీ ఏమాత్రం పెట్టుకోక్కర్లేదు. ఎందుకంటే తన ఒంటి నిండా కిరసనాయిలు పోసుకుని, లేదా తన ఒంటి నిండా పెట్రోల్ పోసుకుని నిప్పు తెచ్చి నీకు కొంత అంటించి నీకు చిన్న గాయం చేసి అదే నిప్పు వాడు జేబులో పెట్టుకు వెళ్ళిపోతున్నాడు అనుకో, నువ్వు పగ తీర్చుకోవాలి. ఇప్పుడు వాడు ఆల్రెడీ ఒంటి నిండా పెట్రోల్ పోసుకుని వచ్చాడు, నిప్పుతో చిన్నగా నీకు అంటించాడు, నిప్పు తెచ్చి నీకు అంటించాడు, నీకు మంట వచ్చింది, కాలింది, నీకు బొబ్బ కట్టింది లేదా పుండు పడింది. అప్పుడు వాడు నీ వైపు చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు అది చేతితో పట్టుకుని. అప్పుడు నువ్వు పగ తీర్చుకోవాలా? అవసరం లేదు. ఎందుకంటే వాడు మళ్ళీ దాన్ని ఏం చేయబోతున్నాడు? జేబులో పెట్టుకోబోతున్నాడు. జేబులో పెట్టుకున్నాడంటే నీకు చిన్నగాయమే అయింది, వాడు నీకు చేసింది చిన్నగాయమే. కానీ వాడు ఒంటి నిండా పెట్రోల్ పోసుకుని ఆ నిప్పును జేబులో పెట్టుకోబోతున్నాడు, మొత్తం తగలబడిపోతాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏమాత్రం లేకుండా తగలబడిపోయే పరిస్థితికి వాడే వెళ్ళిపోయాడు. కనుక నువ్వు అసలు అతని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దావీదు అంటాడు, నాకు కీడు చేసిన వారు పచ్చగా ఉన్నారు, పచ్చటి మొక్కల వలె, పచ్చటి చెట్ల వలె పచ్చగా ఉన్నారు. కానీ నేను ఆ మార్గమున మరలా పోయినప్పుడు వారు నాకు కనబడకపోయిరి, వారు ఎండిపోయిరి అంటాడు భక్తుడు. వారు నాకు కనబడకపోయిరి, నేను మరలా మార్గమున ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు వారు నాకు కనబడకపోయిరి, వారు ఎండిపోయిరి. కారణం, వారు మేలుకు ప్రతిగా కీడు చేసే స్వభావం కలిగిన వారు. మేలుకు ప్రతిగా కీడు చేసే స్వభావం కలిగిన వాడు ఎవడైనా సరే వాడి ఇంట నుండి కీడు తొలగిపోదు, ఎక్కడికి పోదు. అది నీ చుట్టూనే ఉంటుంది, అది నిన్ను వెన్నంటి తిరుగుతూనే ఉంటుంది, అది నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. నువ్వు పచ్చగా ఉన్నానని అనుకోవచ్చు, ఏదో ఒకరోజు నీ కళ్ళ ముందే చెట్టు ఎండిపోవడం నువ్వు చూస్తావు. ఏదో ఒకరోజు నీ కళ్ళ ముందే నువ్వు చేసిన దానికి ఫలితాన్ని తప్పక అనుభవించి తీరుతావు అని అన్నాడు. నిర్హేతుకముగా అలాంటి వాళ్ళు తారసపడినప్పుడు కోపం వస్తుంది, బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. ఏమొద్దు, చిన్న ప్రార్థన చేసి మనస్ఫూర్తిగా క్షమించి విడిచిపెట్టేయడమే. ఎందుకంటే మనం సమాధానాన్ని వెతకవలసిన వారము. ఒకవేళ ఆ స్థితిలో నువ్వు ఉంటే వెంటనే నీ బ్రతుకు మార్చుకో, లేకపోతే నువ్వు కూడా దానికి రెడీ అయిపోవడమే. ఆ స్వభావాన్ని దేవుడు ఎప్పుడు అంగీకరించడు, అస్సలు అంగీకరించడు. ఉత్త పుణ్యాన ద్వేషించి ఉత్త పుణ్యాన వాళ్ళ పతనాన్ని చూడాలనుకోవడం అది ఇంకా భయంకరం. ఉత్త పుణ్యాన వాళ్ళను నాశనం చేయాలనుకోవడం అది ఇంకా భయంకరం. ఉత్త పుణ్యాన వాళ్ళ మీద దురాలోచనలు చేయటం అది ఇంకా భయంకరం. ఉత్త పుణ్యాన వాళ్ళను చెడ్డ చేయాలనుకోవడం ఇంకా భయంకరం. మీరు గమనించాలి, ఆ మధ్యకాలంలో నన్ను కూడా చెడ్డ చేయాలని చాలామంది ప్రయత్నపడ్డారు. అంటే బేసిక్గా నేను చెడ్డవాణ్ణి అన్నట్టుగా, నేను నీచుణ్ణి, దుర్మార్గుణ్ణి అన్నట్టు సమాజంలో చిత్రించాలని చాలా ప్రయాసపడ్డారు. వాళ్ళు ఎవరో బయట వాళ్ళు కాదు, ఒకప్పుడు నాతో ఉంటున్నట్టుగా నటించిన
సాతాను సంబంధులు. ఒకప్పుడు మనతో ఉంటున్నట్టుగా మనతో కలిసి జీవిస్తున్న సత్య సంబంధులుగా బ్రతికిన సాతాను సంబంధులు వాళ్ళు మనల్ని చెడ్డ చేయాలని చాలా చాలా ప్రయత్నాలు చేశారు. నిర్నిమిత్తముగా, నిష్కారణంగా వాళ్ళను నా ఎదురుగా నిలబెట్టి గుండెలు చించుకుని మీకు అతడు చేసిన అన్యాయం ఏంటి చెప్పండి అంటే ఒక్కడి నోట వెంట ఒక్క మాట కూడా బయటికి రాదు. నేను వాళ్ళకి ఏ అన్యాయం చేయలేదు, దేవుడే సాక్షి. వాళ్ళకి నేను ఏ అన్యాయం చేయకపోయినప్పటికీ నిర్నిమిత్తముగా వాళ్ళు ద్వేషించి నా మీద దుష్ప్రచారాలు చేయడానికి ఎవరెవరితోనో చేతులు కలిపారు. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళే, అంటే వీళ్ళు కాదు, ఎవరితో అయితే వీళ్ళు చేతులు కలిపారో వాళ్ళే నాకు కాల్ చేసి, అయ్యా మమ్మల్ని క్షమించండి, మేము తెలియక తప్పు చేసాం, మీ మీద చాలా దారుణమైన మాటలు మాట్లాడాం, మేము మమ్మల్ని క్షమించండి అని నన్ను అడిగారు. నేను ఒకటే మాట అన్నాను, తమ్ముడు మీకు నేను ఎవరో తెలీదు, మీరెవరో నాకు తెలీదు, నేను మిమ్మల్ని ఎప్పుడేం అనలేదు. నా పోరాటం అసత్యం మీద. అసత్యం ఎక్కడుంటే అక్కడ నేను పోరాడుతూ ఉంటాను, చచ్చిపోయేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాను, అసత్యాన్ని ఖండిస్తూ ఉంటాను. అసత్యం మీద వాక్యాన్ని ప్రకటించి, ఇదిగో ఈ అసత్యాన్ని మీరు నమ్మొద్దు అని ప్రజల్ని వెలిగిస్తూ వాళ్ళ కన్నులు తెరిపిస్తూ ఉండాలి. ఇది మన ధర్మం. సో నాకు అసలు మీ ఆలోచన కూడా లేదు, మిమ్మల్ని నేను ఎప్పుడు పట్టించుకోలేదు, కనుకనే నేను మీకు సమాధానాలు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే నాకు సంబంధం లేని విషయాలు కొన్ని మీరు మాట్లాడాల్సి వచ్చింది, అది మీకు ఎవరు సహాయం చేశారో కూడా నాకు తెలుసు అని చెప్పాను. వాళ్ళు బాధపడ్డారు. చూసారా, ఒక మనిషి ఏదో ఒక రోజు ఆ ఆలోచనలోనికి వెళ్తాడు. కానీ ఈ నిర్నిమిత్తముగా ఈ కీడు చేయ తలపెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది పోద్దా, బయటికి పోదు. ఎందుకంటే ఒకడి దగ్గర సహాయాన్ని పొందుకొని, ఒకడి దగ్గర మేలు పొందుకొని, ఒకడి దగ్గర తిని, ఒకడి దగ్గర బ్రతికి, ఒకడి దగ్గర ఎన్నో స్వీకరించి మరలా వాళ్ళనే నిర్నిమిత్తముగా ఏ కారణం లేకుండా అకారణంగా ద్వేషించాలనుకోవటం, అది ఎంత భయంకరమైన పరిస్థితి, అది ఎంత సాతాను సంబంధమైన పరిస్థితి, అది ఎంత నీచమైన పరిస్థితి. అది అలాంటి నీచమైన పరిస్థితికి దిగజారి ఎదుటివాడికి మేము కీడు చేయాలి, ఎదుటివాడికి అన్యాయం చేయాలి, ఎదుటివాడి కుటుంబాన్ని బాధ పెట్టాలి, ఎదుటివాడి కుటుంబానికి నొప్పి పుట్టించాలి, వాళ్ళ తల్లిని, వాళ్ళ చెల్లిని, వాళ్ళ భార్యని, అందరినీ కూడా మనం తిట్టించాలి, అప్పుడు మనం ఆనందపడాలి అని అనుకునే నీచమైన స్వభావం. ఆ నీచమైన స్వభావం ఎవరిలోనికైతే వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా లెక్క అప్పగించుకుంటారు ఏదో ఒక రోజు. ఎందుకంటే అతని ఇంట నుండి కీడు తొలగిపోదు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మీ బ్రతుకులో మీరు ఎవరికైనా కీడు చేసి ఉంటే కనుక ఇమ్మీడియట్గా వెళ్ళి సమాధాన పడండి, ఇమ్మీడియట్గా వెళ్ళి సమాధాన పడండి, అందులో తప్పులేదు. వాళ్ళని మనం క్షమిస్తాం కూడా, క్షమించాలి, అది మన ధర్మం. వాళ్ళు నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఒకటే చెప్పా, తమ్ముడు నా మనసులో ఏమీ లేదు, నేను ఎప్పుడూ మర్చిపోయా, నా మనసులో అలా ఉండదు, అలా ఉంటే నేను అసలు దేవుని కుమారుణ్ణి కానే కాదు. సో మీరు నాకు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు, నేను మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోయాను, నాకు అసలు నా దృష్టిలో, నా ఆలోచనల్లో మీరు లేరు. మీరు చక్కగా సేవ చేయండి మీ చేతనైతే, సత్యమందు కొనసాగండి మీ చేతనైతే, మీరు ఇంకా బలపడండి, అనేకుల్ని బలపరచండి, అంతే. న్యాయముగా తీర్పు తీర్చే కన్న తండ్రికి మనందరం మన ఆత్మలను ఏం చేయాలి? అప్పగించుకోవాలి. ఆ రోజు రాబోతుంది. న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. ప్రతి దానిని వెలుగులోనికి తెస్తాడు, ప్రతి దానిని వెలుగులోనికి తెచ్చి తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు గడియ రాబోతుంది, మనం దానికి చేరువ కాబోతున్నాం, కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ నిర్హేతుకముగా, నిర్నిమిత్తముగా, అకారణంగా కీడు చేయ తలపెట్టిన ప్రతి వానికి ప్రతిఫలం తప్పక లభిస్తుంది. అది ఎప్పటికీ తొలగిపోదు, అది ఎక్కడికి పోదు ప్రియులారా, అది ఎక్కడికి పోదు. ఎందుకంటే దావీదు ఏ విధమైన ప్రార్థన చేశాడో, భక్తుడైన ఇర్మియా అతని జీవితంలో కూడా ఇశ్రాయేలుకి చాలా మేలు చేశాడు. వాళ్ళ కుటుంబాలు బాగుండాలని, వాళ్ళ జీవితాలు బాగుండాలని, దేవుణ్ణి అనుసరించి వాళ్ళు బ్రతకాలని వాళ్ళకి చాలా మేలు చేశాడు. అలా మేలు పొందుకున్నటువంటి ఆ దుర్మార్గులు ఇర్మియాకి కీడు తలపెట్టారు. ఇర్మియాని అబద్ధ ప్రవక్తలతో చేతులు కలిపి ఇర్మియాని నాశనం చేయాలని ప్రయత్నపడ్డారు. ఇర్మియాని ఏదో విధంగా తొక్కేయాలి అని ఆలోచన చేశారు. అలాంటి సందర్భంలో మరి భక్తుడు ప్రార్థన చేయడా? మనకి ఇబ్బంది కలిగినప్పుడు, మనకి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఎవరి దగ్గర మొరపెట్టుకుంటాం? మనకి ఎవరున్నారు ఇంకా మొరపెట్టుకోవడానికి? ఎవరి దగ్గరికి వెళ్ళి మన గోడు చెప్పుకుంటాం? ఎవరి దగ్గరికి వెళ్ళి మన ఆవేదన చెప్పుకుంటాం? ఎవరి దగ్గరికి వెళ్ళి మన బాధ చెప్పుకుంటాం? మన తండ్రికే కదా.
తండ్రికే విన్నవించుకుంటాం, తండ్రి ఇదిగో ఈ పరిస్థితి, న్యాయంగా తీర్పు తీర్చి ప్రభువా, న్యాయమైన తీర్పులోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళు ప్రభువా, న్యాయమైన ప్రతిఫలాన్ని ఇవ్వు ప్రభువా అని ప్రార్థిస్తే ఆయన కన్నులు ఎప్పుడూ నీతిమంతుల ప్రార్థనల వైపు, ఆయన చెవులు ఎప్పుడు నీతిమంతుల ప్రార్థన వైపు, ఆయన కన్నులు ఎప్పుడు నీతిమంతుల మీద ఉన్నాయి కనుక ఆయన వారి ప్రార్థనలు తప్పక ఆలకిస్తాడు. ఇప్పుడు ఇర్మియా ప్రార్థన కూడా మనం చూడగలిగితే ప్రియులరా ఒక రకంగా భయం అనిపిస్తుంది అండి. ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు అనిపిస్తుంది నిజంగా వాక్యం తెలిసిన వాడికి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 18వ వచనం జాగ్రత్తగా చూడండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతము రండి. చూసారా, ఎవరి జనులు? ఎవరండి ఈ జనులు? ఇర్మియా సాటి సహోదరులుగా బ్రతుకుతున్న వాళ్ళు, ఇర్మియా తోటి సహోదరులుగా బ్రతుకుతున్న వాళ్ళు. ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతము రండి. ఈ యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ఈ ప్రవక్త వాక్యము చెప్పక మానడు. వాని మాటలలో దేనిని వినకుండా మన మాటలతో, వాని మాటలలో దేనిని వినకుండా, బాగా గమనించాలి సాతాను స్వభావాన్ని. మనం వాని మాటల్లో దేన్ని వినకూడదు. మన సొంత మాటలు ఉన్నాయి కదా, మన సొంత మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పుకొని చుండిరి. అప్పుడు ఇర్మియా ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాడు చూడండి. యెహోవా నా మొర్ర ఆలకించుము, యెహోవా నా మొర్ర ఆలకించుము, నాతో వాదించు వారి మాటను వినుము. చూసారా, నాతో వాదించు వారి మాటను వినుము. వారు నా ప్రాణము తీయవలెనని గుంట తవ్వి ఉన్నారు, వారు నా ప్రాణము తీయవలెనని గుంట తవ్వి ఉన్నారు. చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలెనా? క్వశ్చన్ మార్క్. చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలెనా? వారికి మేలు కలగవలెనని వారి మీద నుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షముగా మాట్లాడిన సంగతి జ్ఞాపకము చేసుకొనుము అన్నాడు. నేను వాళ్ళకి మేలు చేశాను ప్రభువా, నీ సన్నిధిని నిలిచి వారు చేసిన అపరాధముల కొరకు నీ కోపము వారి మీదికి రానియకుండా నేను వారి నిమిత్తం ప్రార్థన చేశాను తండ్రి. వారి బ్రతుకులకు నేను మేలు చేశాను ప్రభువా. నీ మాటలు వారికి ప్రకటించి వారిని ఉద్ధరించాలని నేను ఆశించాను. వారి జీవితాలు బాగుండాలని కోరుకున్నాను, వాళ్ళను వెలిగించాలని కోరుకున్నాను. కానీ వాళ్ళు నిర్నిమిత్తముగా, నిష్కారణముగా, అన్యాయముగా వాళ్ళు నాకు అన్యాయం చేశారు ప్రభువా. నేను వాళ్ళకి ఏ కీడు చేయలేదు ప్రభువా, నేను వాళ్ళకి ఏ ద్రోహం చేయలేదు, వాళ్ళకి నేను ఏ విధమైన కీడు చేయలేదు. నా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తోంది, నేను ఏ తప్పు చేయకపోయినప్పటికీ వారు నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించారు. మేలునకు ప్రతిగా నేను ఏదైతే వారి బ్రతుకుల్లో మేలు జరిగించానో ఆ మేలు మరిచిపోయి మేలునకు ప్రతిగా వారు దైవజనుడనని కూడా ఆలోచించకుండా ఇర్మియాకి ఏం చేయబోనుకున్నారు? కీడు చేయబోనుకున్నారు. ఆయన ఒక ప్రవక్త. ఇర్మియా అంటే సామాన్యుడు కాదండి. ఆయన జీవితం మొత్తం నలిగిపోయి చనిపోయాడు. చాలామంది ప్రవక్తల జీవితాలు మనం చూస్తాం, కానీ ఇర్మియా అంతటి కష్టాలు అనుభవించిన ప్రవక్త సాధారణంగా కనబడ్డేమో ప్రియులారా. చాలా నలిపేస్తారు ఇర్మియాని. నేను భీమవరంలో 5 రోజుల సభలో మాట్లాడాను ఇర్మియా గురించి. అది ఇంకా మరి యూట్యూబ్లో పెట్టారు లేదో వీళ్ళు తెలియదు నాకు. 5 రోజుల సభలో భీమవరం మాట్లాడాను. ఉందా యూట్యూబ్లో? అది లేదు, త్వరలో అప్లోడ్ చేస్తారు, వినండి. చాలా అద్భుతమైన విషయాలు ఇర్మియా జీవితంలో నుండి మాట్లాడాను. ఆయన అంత నలిగిపోయిన ప్రవక్త మనకు కనబడ్డండి. యోబు ఒక రకంగా నలిగిపోతే ఇర్మియా మరో రకంగా నలిగిపోయాడు. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో దెబ్బలు, ఎన్నో ప్రాణాపాయ పరిస్థితులు. చివరికి అలాగే చనిపోతాడు. ఆ బాధల్లో చనిపోతాడు, ఆ అవమానాల్లో చనిపోతాడు. ఒకనొక టైంలో అంటాడు, ప్రభువైకి నేను వాక్యం చెప్పలేను అంటాడు. నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే చెబుతున్న ప్రతిసారి నాకు అవమానం ఎదురవుతుంది, చెబుతున్న ప్రతిసారి నిందలు ఎదురవుతున్నాయి, చెబుతున్న ప్రతిసారి నాకు దెబ్బలే ఎదురవుతున్నాయి. నేను ఇంత బాధ భరిస్తూ వాక్యం చెప్పలేకపోతున్నాను నీ ప్రజల మధ్య, అయినా నేను మానలేను అంటాడండి. నా గుండెల్లో ఒకవేళ నేను మానేద్దాం అనుకున్నా, నువ్వు బయలుపరిచిన మాటలు ఈ ప్రజలకు చెప్పడం మానేద్దాం అనుకున్నా, నా గుండెల్లో అవి అగ్ని వలె మండుతున్నాయి ప్రభువా. కనుక నేను వాటిని నా హృదయంలో ఉంచుకోలేక ప్రజల మధ్య మాట్లాడుతూ ఉన్నా అవమానం కొని తెచ్చుకుంటున్నాను, మాట్లాడుతూనే నిందలు కొని తెచ్చుకుంటున్నాను, మాట్లాడుతూనే అపహసింపబడుతున్నాను, మాట్లాడుతూనే దెబ్బలు తింటున్నాను, అయినా మానలేకపోతున్నాను అంటాడు. సో ఆయన జీవితాన్ని చూస్తుంటే అది ఒక బాధాకరమైన పరిస్థితుల గుండా జీవితం వెళ్ళినట్టు మనకు కనబడుతుంది. ఆ బాధాకరమైన పరిస్థితుల గుండా, ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా. అందుకే ఎంత బాధ కలగకపోతే ఆ ప్రార్థన చేసి ఉంటాడు.
అంత బాధ కలగకపోతే, ప్రభువా నేను ఏ అన్యాయం వాళ్ళకి చేయలేదు, నిర్నిమిత్తముగా వారు నన్ను ద్వేషించిరి, నేను ఏ ద్రోహం వాళ్ళకి చేయలేదు, నేను ఏ కీడు వాళ్ళకి తలపెట్టలేదు, కానీ వారు నాకు కీడు తలపెట్టి ఉన్నారు, వారు అన్యాయం చేశారు, వారు మేలుకు ప్రతిగా కీడు చేశారు, కనుక ఒక్కసారి వాళ్ళను జ్ఞాపకం చేసుకో అంటాడు. ఒక్కసారి వాళ్ళని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఆ మాట ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి. ఎంత బాధపడకపోతే 21 వచనం నుంచి 23 వచనం వరకు ఆ మాటలు ఉంటాయి చూడండి. వారి కుమారులను క్షామమునకు అప్పగింపుము, ఖడ్గబలమునకు వారిని అప్పగింపుము, వారి భార్యలు పిల్లలు లేని వారై విధవరాండ్రగుదురుగాక, వారి పురుషులు మరణహతులగుదురుగాక, వారి యవ్వనులు యుద్ధములో ఖడ్గము చేత చనిపోవుదురుగాక, నన్ను పట్టుకొనుటకు వారు గొయ్యి తవిరి నా కాళ్లకు ఉరుల నొగ్గిరి, వారి మీదికి నీవు ఆకస్మికముగా దండును రప్పించుట వలన వారి ఇండ్లలో నుండి కేకలు వినబడునుగాక. యెహోవా, నాకు మరణము రావాలనని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకు తెలిసే ఉన్నది. వారి దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగనీయకము, నీ సన్నిధి నుండి వారి పాపమును తుడిచివేయకము, వారు నీ సన్నిధిని తొట్టిల్లుదురుగాక, నీకు కోపము పుట్టు కాలమున వారికి తగిన పని చేయుము అన్నాడు. అంటే నేను ప్రతిఫలం ఇవ్వాలనుకోవట్లేదు, నేను పగ తీర్చుకోవాలనుకోవట్లేదు, న్యాయముగా ప్రతిఫలం తీర్చే కన్నతండ్రి, న్యాయంగా ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి కన్నతండ్రి ఇదిగో వారి జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు సంభవించబోతున్నాయని ప్రవక్త ముందుగా తెలియజేస్తున్నాడు. ఇది శాపవచనం అని కూడా అనుకోవడానికి వీల్లేదు. ప్రవక్త గనుక వారికి సంభవింపబోయేటువంటి పరిస్థితులను ఆ బాధలో మరలా దేవుని ప్రేరేపణతో వాళ్ళకి తెలియజేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నట్టుగా. ఇలాగే అపోస్తుడైన పౌలు జీవితంలో కూడా ఒక సంఘటన జరిగింది ప్రియులారా, ముగించుకుందాం. అపోస్తుడైన పౌలు గారి జీవితంలో కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన గురించి అతడు రాస్తున్నటువంటి మాట మీరు జాగ్రత్తగా గమనించగలిగితే, అపోస్తుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ రెండవ పత్రికలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని జాగ్రత్తగా చూడాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. అలెగ్జంద్రు అని కంచరివాడు, చూడాలి, అలెగ్జంద్రు అనే ఒకడున్నాడు. అతడు పౌలు గారిని నమ్మించి మోసం చేసిన వాళ్ళలో ఒకడు. ఈ అలెగ్జంద్రు అను కంచెరివాడు నాకు చాలా కీడు చేశాడు అంటున్నాడు. చాలా కీడు అంటే ఎంత బాధ కలగకపోతే పౌలు గారి నోటి వెంట ఆ మాట వస్తుంది చెప్పండి. చాలా బాధ పెట్టాడు అనమాట. నిర్నిమిత్తముగా ద్వేషించాడు పౌల్ని, అకారణముగా ద్వేషించాడు పౌల్ని. మేలుకు ప్రతిగా అతను ఏం చేశాడట? కీడు చేశాడు పౌలు గారికి. అతడు నాకు చాలా కీడు చేశాను, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును అన్నాడు. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును అంటే ప్రతిఫలం రాకుండా మాత్రం మానదు. దానికి పౌలు కూడా ఏం చేయలేడు, దాన్ని ఆపలేడు. పౌలు అతన్ని క్షమించి విడిచిపెట్టగలడు, కానీ అతని మీదకొచ్చే ప్రభు శిక్షను మాత్రం పౌలు ఆపలేడు. ఎందుకు ఆపలేడంటే ప్రభువు ఎవడి ప్రతిఫలాన్ని వాడికి తప్పక ఇచ్చి తీరుతాడు. ఎవడైనా సరే వాడి ప్రతిఫలం వాడికి తప్పక ఇచ్చి తీరాల్సిందే. ఏమంటున్నాడు చూడండి, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును, అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. తిమోతితో చెప్తున్నాడు, బీ కేర్ఫుల్, వాడి విషయంలో మీదట జాగ్రత్తగా ఉండు. అలెగ్జందర్ అనేవాడు కరెక్ట్ కాదు, అతడి విషయంలో నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవ్వడునూ నా పక్షమున నిలువలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. అంటే పౌలు గారిని అందరూ విడిచిపోవాలన్న కాన్సెప్ట్ ఎవరిది? అలెగ్జందర్ది. గమనించండి, ఇది ఎవరి స్వభావం? సాతాను స్వభావం. పౌల్ని అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతే మరి వాళ్ళు ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోతారండి? పౌలును విడిస్తే ఆహారం మిస్ అయిపోయినట్టే. వాళ్ళకి కావాల్సినంత సమృద్ధి అయిన ఆహారం పౌలు దగ్గర తప్ప మరి ఇంకెక్కడ దొరకదు. అక్కడ నుంచి వేరు చేయాలని సాతాను పనిన పన్నాగం చూడండి. అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక, ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అయితే ప్రభువు నా పక్షాన నిలిచి నన్ను బలపరిచాడు అంటాడు. వాడు అలెగ్జందర్ అనేవాడు కీడు చేసినప్పటికీ ప్రభువు నా పక్షాన నిలిచి నన్ను బలపరిచాడు. కాబట్టి ప్రియులారా ఆలోచించండి, మేలుకు ప్రతిగా కీడు చేసే ప్రతి వాడు లెక్క పెట్టుకోవాల్సిందే దినాలు, ఎవరైనా సరే. ఎందుకంటే ఒక్కసారి విత్తనాన్ని విత్తేసావు, అది ఎక్కడికి పోదో, ఖచ్చితంగా మొలకెత్తుతుంది. నీ భూమిలోనే మొలుస్తుంది, నీ భూమిలోనే మొలుస్తుంది.
నువ్వు విత్తిన విత్తనం కాబట్టి. అంటే నీ జీవితంలోనే నువ్వు ఫలాన్ని అనుభవించబోతావు. దేవుడు నీకు విరోధి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని ఆనందంగా జీవించాయి. ఇక మిగిలిన జీవితం, దేవుడు నీకు విరోధి అయిపోయాడు. వన్స్ దేవుడు నీకు విరోధి అయిపోయిన తర్వాత నువ్వేమీ చేయలేవు. అందుకే సాధ్యమైతే ఎదుటివాడికి మేలు చేయి. నీ వల్ల కాదా, మౌనంగా ఊరుకో. అంతేగాని మేలు చేసిన వాడికి కీడు చేయాలని తలపెట్టిన ఏ ఒక్కడు వర్ధిల్లడు. వాడు పచ్చగా కనబడుతున్నప్పటికీ త్వరలోనే ఎండిపోవటం ఖాయం. ఇది దేవుని తీర్పు, ఇది దేవుని మాటలలో వ్రాయబడిన సత్యం. అటు ఇర్మియా గారు కానివ్వండి, ఇటు దావీదు గారు కానివ్వండి, ఇటు ప్రభువు కానివ్వండి, వ్రాయబడిన ప్రతి సందర్భాన్ని మనం చాలా జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలన చేశాం. ఇవి నా సొంత మాటలు నేను మీకు చెప్పలేదు, మిమ్మల్ని ప్రేమించి మాటలు చెప్తున్నాను. మనలో ఏ ఒక్కడు ఇలాంటి లక్షణం కలిగి ఉండకూడదు. అస్సలు మనకి లక్షణమే ఉండకూడదు. మనం నిర్హేతుకంగా ఎవరిని ద్వేషించడానికి వీల్లేదు. మనం అన్యాయంగా ఎవరికి ఏ కీడు చేయ తలపెట్టకూడదు. మనం మేలు చేసిన వాడిని కీడు చేయాలనుకునే దౌర్భాగ్యపు తలంపుల్లో మనం ఉండకూడదు. ఒకవేళ నువ్వు ప్రతిగా అతనికి ఏ మేలు చేయలేకపోతే మౌనంగా ఉండడమే. ఒకడు నీకు మేలు చేశాడు, నువ్వు ప్రతిగా అతనికి ఏ మేలు చేయలేవు, మేలు చేసేంతటి సామర్థ్యం నీ దగ్గర లేదు, నీకు అవకాశం లేదు, మౌనంగా ఉండు. అతని మేలును బట్టి నువ్వు తండ్రికి ప్రార్థన చేయి, అంతవరకే. అంతేగాని అతడు చేసిన మేలును మరిచి అతనికి కీడు చేయాలనుకున్నావంటే కనుక ఖచ్చితంగా దేవుడు నీకు విరోధి. ఏ రోజు ఏ విధంగా ఏ క్షణంలో ఎటు నుండి లెక్క చెప్తావో తెలియదు, కానీ అకస్మాత్తుగా నువ్వు లెక్క చెప్పే గడి ఒకటి వస్తుంది. ఆ రోజు నువ్వు తప్పక లెక్క అప్పగించి తీరాల్సిందే. దాన్ని ఎవడు ఆపలేడు, లేదు ఎవడు ఆపలేడు, అది ఆగదు. నువ్వు ఖచ్చితంగా లెక్క అప్పగించి తీరాల్సిందే. నువ్వు చేసిన దానికి ఖచ్చితంగా ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. ఏదో ఒక రూపంలో నువ్వు చేసిన కీడు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది, అది ఎక్కడికి పోదు. ఆ కీడు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది, ఆ కీడు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అదే సామెతల గ్రంథంలో మనం చదువుకున్నాం, నీ ఇంట నుండి ఆ కీడు తొలగిపోదు అని. కాబట్టి తొందరగా గుర్తు చేసుకోండి. ఎవరికైనా మీ బ్రతుకులో మీరు కీడు చేయ తలపెడితే కనుక ఆలోచన విరమించుకోండి. ఒకవేళ కీడు చేస్తే కనుక క్షమాపణ కోరుకోండి, సమాధానపడండి, తప్పుదిద్దుకోండి, మేలు చేసే ప్రయత్నాల్లో నిమగ్నం అయిపోండి. ఇప్పుడు మరో పాయింట్, మరి అవతలివాడు మనకి కీడు చేస్తే మనకు అవకాశం వస్తే మనం ఏం చేయాలి అని అంటే దేవుడు అంటున్నాడు, కీడుకు ప్రతిగా మేలే చెయ్యండి అంటున్నాడు. అవతలవాడు నీకు కీడు చేశాడు, నీకు ఒక అవకాశం వచ్చింది వాడికి కీడు చేయడానికి. అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు వాడికి మేలే చెయ్యాలి, కీడు చేయొద్దు. కష్టం ప్రభువా అని అనుకో, కష్టమైనా నువ్వు అలా ఉంటేనే ఆయనకి ఇష్టం. ప్రభువా వాడు నాకు చాలా కీడు చేశాడు ప్రభువా, వాడు అన్యాయస్తుడు ప్రభువా, నిర్నిమిత్తముగా నాకు కీడు చేశాడు, నన్ను బాధ పెట్టాడు, నా కుటుంబాన్ని బాధ పెట్టాడు ప్రభువా, వాళ్ళందరూ అలాగే చేశారు అంటే, లేదు నాయన దానికి తగిన ప్రతిఫలాన్ని వాళ్ళకి ఇస్తాను. కానీ నీకు ఎప్పుడైనా నిన్ను పరీక్షించడానికి నీకు కూడా అప్పుడప్పుడు అవకాశాలు ఇస్తూ ఉంటాను. వాళ్ళకి కీడు చేసే అవకాశం, స్విచ్ చేస్తే బాంబు పేలిపోయేంతటి అవకాశం నీ చేతులు పెడతాను. అలాంటప్పుడు కంగారుగా స్విచ్ నొక్కేయొద్దు. అవకాశం వచ్చింది కదా అని స్విచ్ నొక్కొద్దు, ఎందుకంటే ఇది నీకు పరీక్ష. మళ్ళీ వాడికి రావాల్సిన ప్రతిఫలం వాడికి వచ్చేస్తుంది, నీకు పరీక్ష. మళ్ళీ ఏంటి, కీడు చేస్తావా మేలు చేస్తావా అని. అప్పుడు బలి దొరికాడండి నొక్కేద్దామని నొక్కేసావు అనుకో, మళ్ళీ దేవుడు ఎవరికి విరోధి అయిపోతాడు? నీకు విరోధి అయిపోతాడు. ఎందుకంటే కీడు చేసే ప్రతివాడికి ఆయన విరోధే. అది వాడైనా నువ్వు ప్రతి కీడు చేస్తున్నా నీకైనా ఆయన విరోధే. కీడు చేసే స్వభావం ఉన్న ప్రతి వాడికి దేవుడు విరోధి. అప్పుడు నువ్వేం చేయాలి? అమ్మో నాకు వాడికి కీడు చేసే అవకాశం వచ్చినప్పటికీ నేను వాడికి కీడు చేయను, నేను ఏదో ఒక మేలే చేస్తాను. అయితే లేదా మౌనంగా ఊరుకుంటాను. నా వల్ల అయితే మేలు చేస్తాను, లేదా మౌనంగా ఊరుకుంటాను. అమ్మో కీడు అనే బటన్ మాత్రం ప్రెస్ చేయను, కీడు అనే బటన్ మాత్రం అసలు టచ్ చేయను. చేస్తే మరలా దేవుడు నాకు ఏమైపోతాడు? విరోధైపోతాడు. ప్రార్థన మాత్రమే చేసి మౌనంగా ఊరుకుంటామే. అర్థమవుతుందా? కేవలం ప్రార్థన మాత్రం చేసి మనం మౌనంగా ఊరుకుంటే ప్రతిఫలం ఇచ్చే పని ఎవరిది? దేవుని పని. ఎవరి ప్రతిఫలం వాళ్ళ బాక్సులో పడిపోద్ది, ఎవరి ప్రతిఫలం వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోద్ది. వాళ్ళు డ్రా చేసుకోవడమే. ఎందుకంటే వాళ్ళ అకౌంట్లోకి ఆల్రెడీ ఏం వెళ్ళిపోద్ది?
ఆ ప్రతిఫలం వెళ్ళిపోద్ది, ఎక్కడికి పోదు. కాబట్టి ప్రియులరా, జాగ్రత్త కలిగి వ్యవహరించండి, జాగ్రత్త కలిగి జీవించండి. ఈ మందు మనందరి ఆత్మీయ జీవితాలకు అత్యంత అవసరమైన మందు కనుక దాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి. దానికి తగినట్టుగా మనం ప్రవర్తించాలి, జాగ్రత్త కలిగి దేవుని ఎదుట వ్యవహరించాలి. ఆయన రాబోచున్న మేలులు మన కోసం సిద్ధం చేశాడు. ఆ మేలుల కోసం మనం ఎదురు చూడాలి. ప్రభువు యొద్ద మేలు పొందుకునే వారంగా మనం ఉండాలి తప్ప కీడు చేసే స్వభావం మనలో ఏ ఒక్కరికి ఉండకూడదు. సమాధానాన్ని వెతికి వెంటాడండి, దేవుని యొక్క దీవెనలు మెండుగా పొందుకోండి. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.